ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని లైక్ కొట్టి షేర్ చేయండి. మన హిందూ ధర్మాన శాస్త్రం ప్రకారం హనుమాన్ జయంతికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల ఏప్రిల్ 12వ తేదీన శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది. ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది. శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి అలాగే చైత్ర పౌర్ణమి కలయికతో గజకేసరి యోగాలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా ఈ సంవత్సరం అదృష్టం కలిసొస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. హనుమాన్ జయంతి పూజా విధానం, పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంజనేయ స్వామి పుట్టినరోజునే హనుమాన్ జయంతిగా పండుగగా జరుపుకుంటున్నాము. ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది. హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది. హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో 2 దీపాలు వెలిగించాలి. ఒక దీపం ఆంజనేయ స్వామికి, మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయాలి. విశ్లేషంగా పిండి దీపాలు వెలిగిస్తే ఈ రోజున ఎవరైతే పిండి దీపాలను వెలిగిస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ఆవు నెయ్యితో ఎవరైతే దీపారాధన చేస్తే ఇంకా మంచిది. విపరీతమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశన పెట్టుకోండి. మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. విశ్లేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది. హనుమాన్ జయంతి రోజున ఉదయం తలస్నానం చేసి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని అలంకరించుకొని ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజించాలి. ఇక పూజలో నైవేద్యంగా 2 అరటిపళ్ళను నివేదించుకోవచ్చు. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోవాలి. తమలపాకులను ధనలక్ష్మి ఆకర్షిస్తాయి. కాబట్టి ఏ ఇంటి గుమ్మానికైతే తమలపాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేకూరుతుంది. అలాగే ఇంటి పూజ చేసేటప్పుడు సమయంలో 11 తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్ళాలి. ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరిన కోరికలను త్వరగా నెరవేరుతాయి. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు చేకూరుతాయి. అలాగే తమలపాకుల దండలను తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను కానీ తెలుపు రంగు వస్త్రాలను కానీ ధరించకూడదు. వివాహమైన స్త్రీలు ఈ పండుగ నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఏ స్త్రీ అయితే ఈరోజు ఉపవాసం ఉంటుందో అలాంటి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది. అయితే ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉల్లిపాయ, వెల్లుల్లి అలాగే మాంసాహారాన్ని తినకూడదు. ఈ రోజున స్టీల్ వస్తువులను కొనకూడదు. అలాగే హనుమాన్ జయంతి నాడు పొరపాటును కూడా ఉప్పుని తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. విశ్లేషంగా హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోవాలి. రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదోషాలు తొలగిపోతాయి. మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని, అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ల ఉప్పును వేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ధనలక్ష్మీదేవి మీ గుమ్మంలోకి అడుగు పెడుతుంది. మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఈ చైత్ర పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అలాగే సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి.
ఏ ఇంటి ముందైతే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మరీ ముఖ్యంగా ఈ పండగ రోజున ఒక వస్త్రంలో 5 లవంగాలు మూటకట్టి మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. క్షణాల్లో మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇంటి గుమ్మానికి అదృష్ట ద్వారంగా పరిగణిస్తారు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి ముందు చెప్పులు లేకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయాల్లో 5 యాలకులను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఆకుపచ్చ యాలకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి. అతి ద్వారా మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరాన్ని ధరించాలి. ఈ రోజున సింధూరం ధరిస్తే శ్రీరాములు మీ కుటుంబం పైన ఉంటుంది. పెళ్ళైన ఆడవారు ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం వరిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఈ రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను జపించాలి. ఈ ఒక్క రోజున హనుమాన్ చాలీసాను పఠిస్తే ఈ సంవత్సరమంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు. హనుమాన్ జయంతి రోజున పొరపాటును కూడా నూనె కొనకూడదు. ఈ రోజున నూనె కొనుగోలు చేస్తే తీవ్రమైన అప్పులు సమస్యలు ఏర్పడతాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారు సుందరకాండను పఠిస్తే మంచి జీవిత భాగస్వామిని పొందుతారు. సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అరటి పళ్ళను పంచిపెట్టండి. మంచి సంతానం కలుగుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.